మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అయితే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఇంతకుముందు చేసినట్టు నిన్న మొన్న అంటే 2-3 డేస్ బ్యాక్ ఎక్కడ చూసినా స్కామ్లే. ఇక్కడ లేదు స్కామ్ అన్నట్టుగా లేదు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క ఆఫీస్లో స్కామ్లే. శ్రీనివాస్ రెడ్డి కూడా రాత్రి ఫైళ్ళు తరలిస్తుండగా వాళ్ళు పట్టేసారు. ఓయూ స్టూడెంట్స్ పట్టేసారు, ప్లస్ పోలీసులకు కంప్లైంట్ చేసి మళ్ళీ అవి స్వాధీనం చేసుకున్నారు. సరే, ఇట్లాంటి పరిస్థితులలో బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా ఎన్ని స్కామ్లు చేసి ఉండొచ్చు మీ అందదా? మీరే చెప్పిండ్రు, ప్రతి దాంట్లో ఉంటుంది. ఎందుకు అనంటే మనం బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి చూద్దాం. కేసీఆరే ఒక మీటింగ్లో చెప్పినట్టు అప్పుడు పేపర్లలో కూడా వచ్చింది, ప్రతి ఎమ్మెల్యే కూడా లంచం తీసుకుంటున్నట్టు 30-40% దళిత బంధు పథకాల విషయంలోనే వీళ్ళు చేతులు దడపడం కోసం ఆలోచన చేసిండ్రు అని కేసీఆర్ చెప్తే, పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని ఎమ్మెల్యేలు పాలన చేసిండ్రు అని కేటీఆర్ చెప్పిండ్రు. ఈ రెండు వ్యవస్థలు గుప్పెట్లో ఉన్నాక ఇంకా సంపాదించుకోలేదు అని ఎందుకు అనుకుంటాం? అన్నాడు కదా కేసీఆర్, అన్నాడు కదా, మా ఇల్లు లేదు మా మామకు, పాతిళ్ళకే సున్నం వేసుకొని అని చెప్పేసి ఇంట్లోకి పోయిండని చెప్పేసి లత్కొర్రావే చెప్పిండు. పాతింటికి సున్నం వేసుకొని పోతే ఫామ్ హౌస్కి 5 కిలోమీటర్లు 2 కిలోమీటర్ల మేర పోలీసులు ఎందుకు ఉండేటోళ్ళు? అవసరం ఏముంది? పాతిల్లే కదా. ఇప్పుడు మన ఊళ్ళో మన పాతిల్లు ఉంటుంది, ఎవరికో కిరాయికి ఇచ్చి వస్తాం, లేకపోతే అంతకు ఇవ్వలేని ఇల్లు అయితే వదిలేసి చుట్టూ కంచె కట్టుకొని వచ్చేస్తాం. కేటీఆర్ కూడా గతంలో ఏమన్నాడంటే, సీఎం గారు ప్రజలను కలవాల్సిన అవసరం ఏముంది, అన్ని పనులు మేము కరెక్టే చేసుకుంటూ పోతున్నాము అని అన్నాడు. మరి అన్ని పనులు చేసుకుంటూ పోయినాక ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? అదే సీఎం గారు ప్రజల్ని కలవాల్సిన అవసరం లేదు కదా, ప్రజలకు కూడా సీఎం అవసరం లేదు. రేవంత్ రెడ్డి ప్రజాపాలన పెడితే వాళ్ళు ఓర్వలేకపోయి అందుకే మేము కలవలే, మేము అందరికి కరెక్టే చేసినాం. నువ్వు శుద్ధపూసమైన ఉంటే చక్కగా ఇంట్లో మేము అనుకుంటుంటే ఓట్లు బరాబరే వాడు. అదే చెప్తున్నా కదా, ప్రజలకు అవసరం లేదు. నిజమే, ప్రజలు కేసీఆర్ని కలవాల్సిన అవసరం లేదు, అందుకే అలా అవసరం లేకుండా ఆయన్ని నువ్వు కూసో బాబు అని చెప్పేసిండ్రు. ఇప్పుడు పాపం ఆయనకు కూడా వయసు వచ్చింది, రెస్ట్ తీసుకోవాలి, ఒక వయసు దాటిపోయింది, రెస్ట్ తీసుకోమని చెప్పిండ్రు. అదంతా ప్రజలు ప్రేమతో చేసింది, ఆయనకు అర్థం కావట్లేదు పాపం. హూతీలపై ప్రతీకార దాడులు, క్షిపణులు, యుద్ధ విమానంతో విరుచుకుపడ్డ అమెరికా, బ్రిటన్. ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా నౌకలపై హైతీల దాడులు. వాణిజ్యానికి అడ్డొస్తే చర్యలకైనా సిద్ధం. అంటే ఈ దాడులు ప్రపంచవ్యాప్తంగా, మన ఉక్రెయిన్ ఒకటి, రష్యా ఒకటి వార్ అవుతుంది, ప్లస్ మళ్ళీ ఇప్పుడు అమెరికా, బ్రిటన్లు కూడా హూతీలపై దాడులు చేసినాయి. సో ఈ రానున్న రోజులలో అంటే నేను అనుకునే విధానంగా నేను అనుకునేది చెప్తున్నా మీకు. అంటే మన భారతదేశం కనుక ఒక పటిష్టమైనటువంటి నాయకత్వం కనుక లేకపోతే రానున్న రోజుల్లో భారతదేశ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? రైట్, డెఫినెట్గా. ఈరోజు ప్రపంచంలో ఏ దేశంతో ఏ దేశానికి యుద్ధం జరిగినా భారత్ ఏమనుకుంటుంది, భారత్ ఎవరి పక్షాన నిలబడుతుంది అని ఆలోచిస్తున్నారు, అడుగుతున్నారు. భారత్ ఎవరి పక్షాన నిలబడితే వాళ్ళ వైపు మద్దతు పెరుగుతోంది. ఉదాహరణకు మాల్దీవ్ విషయంలో చిన్నది జరగగానే ఈరోజు లక్షద్వీప్ని ఒక మన దేశమే కాదు, ప్రపంచంలోని మిగిలిన దేశాలు కూడా అక్కడ డీసాయిలేషన్ అంటే ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే వ్యవస్థను తీసుకురావడంతో పాటు దాన్ని డెవలప్ చేస్తూ దాన్ని ప్రమోట్ చేస్తున్నాయి. అంటే భారతదేశం యొక్క ప్రాముఖ్యత ప్రపంచ దేశాలకు పెరిగింది. కారణం ఏంటి అనేది మీకు మీరు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోండి. ఇదేదో వ్యక్తికి సంబంధించి ఎవరు మాట్లాడుతున్న వ్యాఖ్యలు కాదు, వ్యవస్థకు సంబంధించి. వ్యవస్థను నడిపే పటిష్టమైన నాయకుడు ఉన్నంతకాలం ఆ వ్యవస్థను ఎవరు చిందరవందర చేయలేరు. ఆ వ్యవస్థ మిగిలిన అన్ని వ్యవస్థలకు ఆదర్శంగా మారుతుంది అని చెప్పడానికి గత 10 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ నుంచి కాశ్మీర్లో అడుగుపెట్టడానికి ఉగ్రవాదులు భయపడుతున్నారు. ఈరోజు కాశ్మీర్లో అనేక మంది వ్యాపారాలు చేసుకుంటున్నారు. అక్కడ ఊచకోతకు గురైన పండితులు ఈరోజు అక్కడ బిజినెస్లు చేసుకుంటున్నారు. అక్కడ ఉన్న భూమి ఎవడొక్క సొత్తు కాదు, ఎవరైనా కొనుక్కోవచ్చు అనే విధంగా అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఉగ్రదాడులు చేయడానికి భారత్ మీద దృష్టి పెట్టిన వాళ్ళు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా కూడా ఎట్లా చచ్చిపోతారో తెలియకుండానే చచ్చిపోతారు. భారతదేశానికి కీడు చేయాలి అని ఆలోచించిన ప్రతి ఒక్కరూ కూడా. భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిలబడుతోంది. ఒక పక్క నుంచి ప్రపంచ దేశాల్లో చిన్న చిన్న విషయాలకే యుద్ధాలు జరుగుతుంటే మనం ఈరోజు భారతదేశ రూపీతోటి పెట్రోల్ డీజిల్ కొనే స్థాయికి ఎదిగాము.
దీని అంతటికీ ఎవరు కారణము, ఎలాంటి నాయకత్వం ఉంటే భారతదేశం రానున్న 5 ఏళ్లలో లేదా భవిష్యత్తులో అభివృద్ధి చెందగలదు అనేది ఆలోచించుకోండి. భారతీయులు చాలా ఏమంటారు, తెలివితేటలు కలగని వాళ్ళు. ప్రపంచంలో ఏ దేశం డెవలప్ అయిందన్నా మన భారతీయుల హస్తం ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళది. కాబట్టి ఇది స్పెసిఫిక్గా చెప్పవసరం లేదు. మీ ఆలోచనే రేపటి మీ భవిష్యత్తుకు, మీ పిల్లల భవిష్యత్తుకు కూడా పునాదులుగా మారుతుంది. ఓటును నమ్ముకోండి, ఓటును అమ్ముకోకండి, ఉచితాలకు కక్కుర్తి పడకండి, ఉపాధికి పెద్దపీట వేయండి. ఇంతకంటే ఏం చెప్పలేము, ఎందుకంటే ఇంతకు మించి తెలిసిన మేధావులు అనేక మంది ఉన్నారు కాబట్టి.